రేపు సాయంత్రం మహబూబాబాద్ పట్టణంలో ఎంఆర్ఓ సెంటర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని సన్నాహక సమావేశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మోడీ గారు మరొక్కసారి ప్రధాని కావాలనే ఉద్దేశంతో మోడీ గారి యొక్క ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక విజయాలను సంక్షేమ బాటలో గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పనిచేసిన అంశాలన్నీ కూడా ప్రస్తావించేటందుకోసం ముఖ్యంగా చరిత్రాత్మకమైన నిర్ణయాలు 370 ఆర్టికల్ రద్దయితేనేమి 500 సంవత్సరాలుగా మరి రాముని యొక్క దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకునే అంశాలలోనైతేనేమి మహిళా బిల్లు అయితేనేమి మరి దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా 11వ స్థానం నుండి మరి ఈరోజు 3వ స్థానంలోకి ఎదిగిన విషయం అయితేనేమి మరి పేద మధ్యతరగతి మహిళలు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా చేసిన అంశాలైతేనేమి మరి ఈ విజయ సంకల్ప యాత్ర లోపల ఈ విషయాలన్నీ కూడా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి మరొక్కసారి కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం 370 సీట్లకు పైగా వచ్చే విధంగా ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సమాయత్తమైన విషయాన్ని మీ ముందుంచుతూ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక అంశాలతోటి గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసిన విషయమైతేనేమి మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో మోసపూరితమైన వాగ్దానాలతో ఏ విధంగానైతే అధికారం చేపట్టిన విషయమైతేనేమి మేము గతంలోనే ప్రస్తావించడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు కనుక అమలు జరపాలంటే 1,90,000 కోట్ల రూపాయల అదనపు భారం మరి రాష్ట్రం మీద పడుతుంది. ఇవి ఏ విధంగా వారు సమకూరుస్తారనే విషయాన్ని కూడా ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వరకు కూడా గ్యారంటీలో మాట మాట్లాడుతూ ఉన్నారు కానీ వారు అమలు పరిచే విషయం లోపల ఎక్కడ కూడా చిత్తశుద్ధితోటి ముందుకు పోవడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట. వారు ఎంతసేపు కాళేశ్వరం లోపల 3 లక్షల కోట్ల రూపాయలు వివిధ ప్రాజెక్టుల పేరుతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును వృధా చేసిందనే మాట మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా మరి ఇంతవరకు ఎంక్వైరీని వేసిన దాఖలాలు లేకుండా మరి అలా కాంగ్రెస్ బీఆర్ఎస్ దోబూచులాడుతూ ఉందనే విషయాన్ని కూడా తెలంగాణ సమాజం మొత్తం అర్థం చేసుకుందనే విషయం కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ ఉన్నాం. పరోక్షంగా భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ ఏదో పొత్తు ఉంటుందనే విషయం లోపల ప్రస్తావించడం, పరోక్షంగా అనేక విషయాలు ఇద్దరికి 2 పార్టీల మధ్యలో ఉందనే మాటను చెబుతూ కాలయాపన చేస్తూ ఉన్నారే తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బీఆర్ఎస్ నాయకులతోటి లాలూచికి లోనైందనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టిగా ప్రత్యామ్నాయం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలకు అన్ని వర్గాల వారికి మరి అన్ని వర్గాల సంక్షేమం కోసం పూనుకుంటుందనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టిగా ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల మెజారిటీ స్థానాలు మేము గెలుపొందే విధంగా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ కోసం మోడీ గారి నాయకత్వం కోసం దేశం చూస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టిగా భారతీయ జనతా పార్టీయే విజయవంతంగా ఎన్నికల లోపల విజయ డంకా మోగిస్తుందనే విశ్వాసం మేము ముందుంచుతూ డీకే అరుణ గారు, రఘునందన్ రావు గారు, మరి రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు వచ్చే విధంగా ఇప్పటికి సమాచారం ఉంది మా దగ్గర. వారందరూ కూడా పాల్గొంటారు.